వివాహేతర సంబంధం పెట్టుకోమని వాళ్ళు చెప్పరు కదా, లేకపోతే నీ అమ్మాయి డబ్బులని నువ్వు తినమని చెప్పేసి ఖర్చు పెట్టుకోమని చెప్పరు కదా. ఆ తర్వాత నువ్వు పెద్ద పుడింగ్ అని చెప్పి అప్పటి నుంచి నీ వెనకాలండి చేయించి 10 ఏళ్ల నుంచి ఇప్పుడు వచ్చి నీ మీద కేసు పెట్టేస్తారా? అదే కదా, అవి సిల్లీగా ఉంటది. ఒకటే ఏంటంటే ఒక తప్పు జరిగింది, నీ వైపు నుండి పొరపాట, అమ్మాయి వైపు నుండి పొరపాట, మీ ఇద్దరు చూసుకోవాలా. అవును అంతే. అక్కడ వరకు వాళ్ళ వ్యక్తిగత జీవితం. రోడ్డు ఎక్కింది అమ్మాయి, నువ్వు చేతనైతే ఇది ఇప్పుడు వాళ్ళిద్దరు చెప్పారు ఇదివరకు ఆదిమూలమా లేకపోతే కనుక ఆయన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాగార్జున వాళ్ళు దీంట్లో నాగార్జున యాదవ్ గారు వాళ్ళిద్దరు చెప్పారు. వాళ్ళు ఒక మాట చెప్పారు, ఆ తర్వాత వాళ్ళు బయటకు వచ్చి రోజు మాట్లాడాల, అమ్మాయిలు రోజు మాట్లాడాల, కంట్రోల్ అయిపోయింది. ఇక్కడ అలాగా మొదటి దశలో కంట్రోల్ చేసుకోవడం పోయి ఈగోకి పోయాడు ఇతను. ఈగోకి పోయి అమ్మాయికి వెనకాల ఎవరు లేరు కదా అన్నటువంటి ఉద్దేశం. కాకపోతే ఇది మీడియా, సోషల్ మీడియా కదా నడుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇతన్ని వైసీపీ వాళ్ళు చాలా కసికసిగా చూస్తున్నారు, ఇతను ఎప్పుడు దొరుకుతాడని. దొరికాడు కాబట్టి కుమ్మేస్తున్నారు, అంత మించేం లేదు. జనసేన ఈ విషయంలో చాలా హుందాగా స్పందించింది అనుకోవాలా. జగన్ గారు కూడా ఆయన దగ్గర చూసి నేర్చుకోవాలంట నేను. ఎందుకంటే జనసేన 2 విషయాలు, మొన్న జానీ మాస్టర్ కేసు, అప్పుడు జానీ మాస్టర్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ అనే పదం వీళ్ళు రాయరు, ఏం వాడతారంటే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండండి.